హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఈరోజు నేను ఒక అప్డేట్ మీకు ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే నా ఛానల్ని వాచ్ చేసేవారు, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వ్యూయర్స్ పదే పదే ఒక క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేమిటంటే, సార్ మా సిఎఫ్ఎంఎస్లో మా యొక్క పేరు అంటే ఎంప్లాయీ నేమ్ రాంగ్గా ఉంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి? అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్గా ఉంటుంది, ఎలా విధంగా సరి చేసుకోవాలి? స్పౌస్ నేమ్ తేడాగా ఉంటుంది, అదే రిటైర్మెంట్ డేట్ తేడాగా వస్తుంది, ఏ విధంగా సరి చేసుకోవాలి ఏమిటి అని అడగడం జరిగింది. వారికి మెసేజ్ రూపంలో కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇవ్వలేనని దీని మీద భావించిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఇవ్వాలి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా వీడియోపై కామెంట్ కూడా చేయండి. సార్, కామెంట్ చేసినట్టయితే నేను ఏ విధంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి నేను ఏ విధంగా మీకు ప్రజెంట్ చేయాలనే విషయాలు నాకు తెలుస్తుంది. అందులోనూ నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా తప్పకుండా నా వీడియోపై కామెంట్ కూడా చేస్తారని భావిస్తున్నాను. ఇక వీడియోలో చూసినట్లయితే ఇప్పుడు జనరల్గా ఈ మిస్టేక్స్ సిఎఫ్ఎంఎస్లో ఉండే మన లాగిన్లో చూసినట్లయితే వచ్చిన మిస్టేక్స్ని సరి చేయడానికి, అంటే నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, లేదంటే రిటైర్మెంట్ డేట్లో కానీ, లేదంటే స్పౌస్ నేమ్లో కానీ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం జరుగుతుంది. అది సరి చేయడానికి మనం ఏం చేయాలంటే, ఎస్టీఓ వారి ద్వారా మనం, అంటే మీ యొక్క సంబంధితమైన ట్రెజరీ ఆఫీసర్ ద్వారా మీరు డిటిఏకి లెటర్ పెట్టవలసి ఉంటుంది. గతంలో ఈ సిఎఫ్ఎంఎస్ఐడిలో క్వరీ పెట్టినట్టయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని చాలా వరకు భావించడం జరిగింది. కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయి, కానీ ఇప్పట్లో సరైన సాల్వ్ అవ్వదు. దీనికి సరైన పరిష్కారం ఏంటని చూసినట్టయితే మనం మన సంబంధితమైన మీకు సంబంధించిన ట్రెజరీ ఆఫీస్ నుంచి డిటిఏ వారికి లెటర్ను రాయాలి. అది ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది చూసినట్టయితే ఒక అప్లికేషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. అది మీ డిపార్ట్మెంట్కి తగ్గట్టుగా మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, మీరు ఏ విధమైన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక అప్లికేషన్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా టీచర్స్ని సంబంధించి రాశాను. ఎంఈఓ అయితే ఎంఈఓ, గెజిటెడ్ హెచ్ఎంస్ అయితే హెచ్ఎంస్. ఒకవేళ మీ డిడిఓ గారు వేరే డిపార్ట్మెంట్ అయినా సరే, మీ డిడిఓ గారి డిజిగ్నేషన్తో మీ ఆఫీస్ అడ్రస్తో ఫ్రమ్ రాసుకుని టు అనేది డైరెక్టర్ ఆఫ్ టు అనేది మనకు అందరికీ వచ్చిన ప్రాబ్లమ్స్ కాబట్టి దీన్ని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్కి డిటిఏ వారికి ఈ అడ్రస్లో మనం సెండ్ చేయవలసి ఉంటుంది. ఇది ట్రెజరీ ఆఫీస్ ఎస్టీఓ వారి ద్వారా మాత్రమే పంపాలి కాబట్టి మన డిడిఓ వారి నుంచి ఎస్టీఓకి, ఎస్టీఓ నుంచి డిటిఏకి పంపాలి. ఇక విషయం చూసినట్లయితే ప్రాథమిక వివరాలు రాంగ్గా ఎంటర్ అయినాయి సిఎఫ్ఎంఎస్లో అని మనం చెప్పడం కోసం కాబట్టి సబ్జెక్ట్ దాన్ని తీసుకోవాలి. ఇక ఇక్కడ డాష్ అంటే మీ పేరు రాసుకోవాలి, మీ ఆఫీస్ అడ్రస్గా పనిచేస్తున్నాను అని రాసుకుని నా యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఈ నంబర్ని ఇక్కడ వేయాలి. ట్రెజరీ ఐడి నెంబర్ కూడా వేసి సిఎఫ్ఎంఎస్ వివరాలు సరి చూసిన పిదప ఏమవుతుంది, ఈ క్రింది మిస్టేక్స్. ఇక్కడ నేను ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఉద్యోగి పేరు, అంటే మీ పేరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మిస్టేక్స్తో ఉండే పేరుని క్యాప్స్ లెటర్లో ఇక్కడ రాయాలి. ఏ విధంగా సరి చేయాలి అనేది ఇక్కడ రాయాలి. అదేవిధంగా మీ తండ్రి గారి పేరు మిస్టేక్ ఉంటే తండ్రి గారి పేరు ఇక్కడ ఆ సిఎఫ్ఎంఎస్ఐడిలో మిస్టేక్గా ఉన్న పేరు ముందు రాయాలి, తర్వాత ఏ విధంగా దాన్ని సరి చేయాలనేది రాయాలి. అదేవిధంగా స్పౌజ్ పేరు రాయాలి, స్పౌజ్ మిస్టేక్స్ ఉన్న పేరు రాయాలి, దాన్ని సవరించాలి. ప్రతిదీ ఇదే విధంగా. అలాగే మీ యొక్క డిజిగ్నేషన్ మిస్టేక్ ఉంటే అది కూడా ఇదే విధంగా రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ సిఎఫ్ఎంఎస్ఐడి మిస్టేక్స్ ఉంది, ఇందులో మీకు ఏది వర్తిస్తే అది మాత్రం రాయాలి, మిగిలినవి కూడా డాష్లు పెట్టాలి. మొబైల్ నెంబర్ మిస్టేక్స్ ఉంటే మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ఉంటే పుట్టిన తేదీ, అలాగే అపాయింట్మెంట్ డేటు
మిస్టేక్ ఉంటే అపాయింట్మెంట్ డేటు, ఇక మిగతా 2 ఖాళీలు అట్టి పెట్టాను. ఎవరికైనా రిటైర్మెంట్ డేట్ ఇటువంటి కూడా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ రాసుకుని మనం ఇది సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఉద్యోగి పేరు, మీ పేరు మిస్టేక్గా ఉంది, కరెక్ట్ పేరు మీ ఎస్ఆర్లో ఉంటుంది. మీరు చదివిన మీ పేరు మిస్టేక్గా ఉన్నప్పుడు మీ పేరు కరెక్ట్గానే ఉండే మీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటుంది. అదేవిధంగా ఎస్ఆర్లో కూడా కరెక్ట్గానే ఉంటుంది. కానీ సిఎఫ్ఎంఎస్లో మాత్రం మిస్టేక్గా ఉన్నాను. అప్పుడు మనకి 10th క్లాస్ సర్టిఫికెట్ కరెక్ట్గా ఉండే నేము, అదేవిధంగా ఈ ఎస్ఆర్ ఫస్ట్ పేజ్ కాపీ, మీ పేరు ఎక్కడైతే మెన్షన్ చేస్తారో ఆ పేజ్ ఇవన్నీ స్కాన్ చేసి పీడిఎఫ్ ఫైల్స్లో మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబరు, ఆధార్ కార్డు, అదేవిధంగా మీ పాన్ కార్డు, తర్వాత మరి ముఖ్యంగా ఎస్టీఓ గారి దగ్గర నుంచి ఎస్ఎల్ఓ కాపీ ఒకటి తీసుకుని దాన్ని కూడా అటాచ్ చేయాలి. మీ డిడిఓ గారి దగ్గర నుంచి ఈ ఎస్ఎల్ఓ కాపీ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్లో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ మీ డిజిగ్నేషన్ దగ్గర కానీ మిస్టేక్స్ ఉంటే చెప్పడం కోసం పెట్టాలి, లేదా ప్రతిదానికి కూడా పెట్టవలసి ఉంటుంది. మీరు ఆ డిడిఓ కంట్రోల్లో పనిచేస్తున్నారని అది చెప్పడం కోసం దాన్ని సపోర్టింగ్గా ముందుగా మీరు ఏం చేయాలంటే పేరోల్ హెల్ప్స్ సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎస్ఎల్ఓ కాపీని డౌన్లోడ్ చేయాలి. అదే విధంగా చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాను చూడండి. ఎక్కడనేది మీ పేరోల్ హెల్ప్లోకి వెళ్ళాలి. మీ యొక్క డిడిఓ గారు పేరోల్ హెల్ప్స్లోకి వెళ్ళి రిపోర్ట్స్లోకి వెళ్ళి ఈ క్రింద స్క్రోల్ చేసినట్టయితే చూడండి ఎస్ఎల్ఓ రిపోర్ట్ అన్నది క్యాడర్ స్ట్రెంత్ రిపోర్ట్. ఇక్కడ క్లిక్ చేసి మీ డిడిఓ గారిని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసినప్పుడు మీ ఆఫీస్లో ఉండే క్యాడర్ స్ట్రెంత్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని డౌన్లోడ్ పీడిఎఫ్ అని వచ్చింది. ఈ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని మీ డిడిఓ గారి చేత సైన్ చేయించుకుని దాన్ని ఈ అప్లికేషన్కి అటాచ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీకు వచ్చిన అసౌకర్యం అంటే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టవలసి ఉంటుంది. అలాగే తండ్రి పేరు, స్పౌజ్ పేరు. తండ్రి పేరు పెట్టేటప్పుడు కూడా మనం ఎస్ఎస్సి సర్టిఫికెట్ని సపోర్టింగ్గా తీసుకోవచ్చు. స్పౌజ్ పేరు వచ్చేసరికి మీ స్పౌజ్ నేమ్ ఎస్ఆర్లో ఎంట్రీ చేసుకుని దాన్ని మీరు చేయొచ్చు. అదేవిధంగా మీకు మిగిలిన సర్టిఫికెట్స్లో ఏమైనా మీ స్పౌజ్ని మెన్షన్ చేసినప్పుడు, నామినీ కింద మెన్షన్ చేసినప్పుడు దానికి సంబంధించిన సపోర్టింగ్ సర్టిఫికెట్ తీసుకుని ఆ సపోర్టింగ్ సర్టిఫికెట్ని అటాచ్ చేసి పెట్టవలసి ఉంటుంది. ఇక మొబైల్ నెంబర్ అయితే మీరు డైరెక్ట్గా సిఎఫ్ఎంఎస్ పేరోల్ హెల్ప్స్లోనే దీన్ని సెర్చ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి సర్టిఫికెట్ పెట్టాలి, ఎస్ఆర్ కాపీ పెట్టాలి, ఆధార్ పెట్టాలి, తర్వాత పాన్ కార్డ్ కూడా పెట్టవలసి ఉంటుంది. అలాగే నియామక తేదీ అంటే మీరు అపాయింట్మెంట్ అయిన డేటు మిస్టేక్గా ఉన్నప్పుడు మీ అపాయింట్మెంట్ ఆర్డరు, మీ జాయినింగ్ రిపోర్ట్స్, సర్వీస్ రిజిస్టర్లో కాపీస్, అది సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీస్ అన్నీ కూడా వేసి ఈ డిడిఓ గారితో సైన్ చేయించి ఈ ఎస్టీఓ వారి ద్వారా డిటిఏ వారికి సబ్మిట్ చేయాలి. ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా సిఎఫ్ఎంఎస్లో వచ్చిన మన పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా సరే మిస్టేక్ ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు అందించాను అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోని పూర్తిగా వాచ్ చేసి ఈ వీడియోపై కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఈ అప్లికేషన్ మోడల్ అన్నీ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో డౌన్లోడ్గా ఇస్తున్నాను. దాన్ని ఒక మోడల్గా యూజ్ చేసుకుని మీరు మీకు వచ్చిన అసౌకర్యాన్ని తొలగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.